దురంధర్ మూవీ సీక్వెల్ వచ్చిన రోజే 190 కోట్ల వసూలు రాబట్టింది. కానీ ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క బాలీవుడ్ స్టార్ కూడా నోరిప్పలేదు, చిన్న స్టేట్మెంట్ పోస్టు చేయలేదు. అంతా నోరు మూసుకున్నారు. ఇలాంటి టైంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేల్చిన బాంబుకు నార్త్ ఇండియాలో రీసౌండ్ పెరిగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంచుమించు అలాంటి బాంబే పేల్చారు. నిజం చెప్పాలంటే వీళ్ళ ఒక్క స్టేట్మెంట్ మొత్తం బాలీవుడ్ని షేక్ చేస్తోంది. అసలు బాలీవుడ్ ఉందా, మునిగిపోయిందా అని నార్త్ ఇండియన్స్ అంతా ప్రశ్నించే పరిస్థితి. అహంకారం ఎక్కువయ్యే ఇలా తయారయ్యారని సోషల్ మీడియాలో కామెంట్ల దాడి జరుగుతోంది. ఎన్టీఆర్ అండ్ కో స్టేట్మెంట్ మాత్రం బాలీవుడ్ని ఒక రేంజ్లో కుదిపేస్తోంది. అదేంటో చూసేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు పేల్చిన బాంబుకి బాలీవుడ్ నుంచే కాదు, శాండిల్వుడ్ నుంచి కూడా రీసౌండ్ వస్తుంది. అంతటికీ కారణం హిందీ మూవీ దురంధర్ సీక్వెల్ ది రివెంజే. విచిత్రం ఏంటంటే దురంధర్ హిట్ అయినప్పుడు హృతిక్ రోషన్ అండ్ కో అయినా రియాక్ట్ అయ్యారు. కానీ దాని సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ రిలీజ్ అయ్యి 190 కోట్లపైనే ఓపెనింగ్స్ రాబడితే బాలీవుడ్ నుంచి నో రెస్పాన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఖాన్లు, కపూర్లు, రోషన్లు, కుమార్లు ఎవరూ రియాక్ట్ కాలేదు. అసలు బాలీవుడ్కి హిట్లు లేక తికమక పడుతున్న టైంలో 1200 కోట్లు రాబట్టింది దురంధర్. దాని సీక్వెల్ వచ్చి ఓపెనింగ్స్తోనే 200 కోట్ల క్లబ్లో చేరబోయింది. ఇదే దూకుడు కంటిన్యూ అయితే నెల రోజుల్లో కలెక్షన్స్ 2000 కోట్లను దాటేస్తాయి. అంతగా థియేటర్స్లో దురంధర్ 2 మీద పూనకాలు వస్తుంటే బాలీవుడ్ నుంచి నో రెస్పాన్స్. ఇక్కడే ఎన్టీఆర్ తారక మంత్రం మీద డిస్కషన్ నడుస్తుంది. నార్త్ ఇండియాకు చెందిన యూజర్ బాలీవుడ్ స్టార్స్కి ఏమైంది, సౌత్ బడా స్టార్లు దురంధర్ని మెచ్చుకుంటుంటే హిందీ స్టార్స్ నిద్రపోతున్నారా అన్నాడు. దానికి ప్రకాష్ రాజ్ ఈ బాధ్యత తీసుకునే విధానం సౌత్కి కూడా పాకిందా అని కౌంటర్ వేశాడు. విచిత్రం ఏంటంటే కొందరైతే ఇది దురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ మీద కర్చీఫ్ వేయటమే అంటున్నారు. బాలీవుడ్ స్టార్స్కి ఈగో ఎక్కువ, అందుకే తోటి హీరోకి హిట్ పడితే ఓర్చుకోలేరు. అదే సౌత్ స్టార్స్కి పొలైట్నెస్ ఎక్కువ, కాబట్టే పొరుగు హీరోల హిట్స్కి కూడా కాంప్లిమెంట్ ఇస్తారు. ఇది స్టేట్మెంట్ కాదు, నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి ఎన్టీఆర్, మహేష్ బాబు, బన్నీ ట్వీట్లకు ఇస్తున్న రెస్పాన్స్. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ అన్నట్లు ఈ ముగ్గురు దురంధర్ 2ని తెగ పొగిడేశారు. రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ని, డైరెక్టర్ మేకింగ్ స్కిల్స్ని ఆకాశానికి ఎత్తారు. ఇక్కడే కొందరు నెగిటివ్ బ్యాచ్ ఈ సినిమా దర్శకుడికి కర్చీఫ్ వేస్తున్న ఆ ముగ్గురంటూ మహేష్, ఎన్టీఆర్, బన్నీ మీద కామెంట్లు పెడుతున్నారు. దానికి కౌంటర్గా వీళ్ళ ఫ్యాన్స్ రంగంలోకి దిగాల్సిన పని లేకుండా నార్త్ ఇండియన్ ఆడియన్సే గట్టిగా తగులుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే దురంధర్ మూవీ సీక్వెల్ ది రివెంజ్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి రణవీర్ సింగ్ లేదంటే దర్శకుడు ఆదిత్య ధర్ హైలైట్ అవ్వాలి. ఇక్కడ ఎన్టీఆర్, మహేష్ బాబు పేర్లు మారుమోగుతున్నాయి. ఈ సినిమా టీంని మెచ్చుకుంటూ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ వైరల్ అవ్వటం హాట్ టాపిక్ అయింది ఇప్పుడు.